మీ చుట్టూ విష సర్పాలు తిరుగుతుంటే మీరేం చేస్తారు? సర్పం కాకపోతే మీరు విష వాయువుల మధ్య ఉన్నారనుకోండి. ఆ వాయువులు పీలుస్తారా? ముక్కుకేమన్నా అడ్డం పెట్టుకుంటారా? ఈ క్వెషన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒక పాము కనపడితే ఎమ్మటే పావునన్నా దూరం చేస్తాం. మనమన్నా పక్కకెళ్ళిపోతాం. విషవాయువులు చుట్టుముడితే ఆ ప్లేస్‌లో నుంచి ఇమ్మీడియేట్‌గా మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రొటెక్ట్ చేసుకొని బయటికెళ్ళిపోతాం కదా! కానీ నేనిక్కడ సర్పాలు, విషవాయువులు అని ఎందుకంటున్నా అంటే, ఈ రోజుల్లో ఈ రోజుల్లో చాలామంది అటువంటి విష సర్పాల మధ్య, అటువంటి విష వాయువుల మధ్య టైం స్పెండ్ చేయాల్సొస్తుంది. వాళ్ళ పేరే టాక్సిక్ పీపుల్. టాక్సిక్ పీపుల్. అయితే ఈ వీడియో ముందుకెళ్ళే ముందు డిస్క్లైమర్ ఏంటంటే అండి, యాజ్ అ కోచ్‌గా నేను ఏ హ్యూమన్ బిహేవియర్‌ని తక్కువ చేసి మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు ఎలా అలా బిహేవ్ చేయటానికి దాని వెనకాలున్న కారణాలు నాకు బాగా తెలుస్తుంది యాజ్ అ కోచ్‌గా. కానీ ఈ వీడియోలో నేను టాక్సిక్ పీపుల్‌ని విషసర్పాల్లాగా పోల్చడానికి కారణం, దాని వెనకాల ఉన్న ఉద్దేశం వాళ్ళని కించపరిచి మాట్లాడటం కాదు. ఉద్దేశం ఏంటంటే, మనం ఎంత డేంజర్‌లో ఉన్నామో తెలుసుకోవడానికి. వర్క్ ప్లేస్‌లో కానీ, ఆఫీస్‌లో కానీ, లేకపోతే ఇంట్లో కానీ, మెజారిటీ ఆఫీస్‌లో టాక్సిక్ పీపుల్ వాళ్ళతో ఉన్నప్పుడు మనకి కలిగే ఇబ్బందులు నేను మళ్ళీ మీకేం సరిగ్గా విడిగా చెప్పక్కర్లా. ఆల్రెడీ ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళే ప్రాబబ్లీ ఈ వీడియో కనెక్ట్ అయ్యి ఉంటారు. లేకపోతే చూడరు కదా! ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎలా మ్యానిపులేట్ చేస్తుంటారు, అవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. టాక్సిక్ పీపుల్‌కి కావాల్సింది 3 అండి. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సిపిఆర్ అని గుర్తుపెట్టుకోండి. సిపిఆర్ అంటే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు సిపిఆర్ చేస్తారు గుండెకి కదా. వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే 3 ఆక్సిజన్తో సమానం. అవి లేకపోతే వాళ్ళకి సిపిఆర్ చేయాల్సి వస్తుంది. సిపిఆర్ ఏంటి ఆ 3 అంటే, వాళ్ళకి కంట్రోల్ కావాలి. కంట్రోల్ కావటం అంటే వాళ్ళ నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అనే భావించే మెంటాలిటీ. కంట్రోల్ కావాలి. పవర్ కావాలి. వాళ్ళు ఒకళ్ళ కింద పని చేయటం అనేది వాళ్ళకంత నచ్చదండి. వాళ్ళ పైన బాస్ ఉంటాడు కదా, బాస్ దగ్గర ఏం నాటకాలు ఆడతారో నేను ఒక 5 నిమిషాలు చెప్తా. కానీ వాళ్ళు యూజువల్గా ఏం చేస్తారంటే, ఎటువంటి సర్కిల్ని సెలెక్ట్ చేసుకుంటారంటే, ఆ సర్కిల్లో వాళ్ళదే డామినేషన్ ఉండేటట్టు చూసుకుంటారు. పవర్ అంటే చచ్చెంత ఇష్టం. కంట్రోల్ కావాలి, పవర్ కావాలి, రికగ్నిషన్ కావాలి, గుర్తింపు కావాలి. ఈ 3 కావాలి. ఈ మూడిటి కోసం, ఈ సిపిఆర్ కోసం 3 డీల్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఆ 3 డీల్ ఏంటయ్యా అంటే, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, డ్రామా క్రియేట్ చేస్తారు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళని వాళ్ళ మీద వాళ్ళే డౌట్ పడేటట్టుగా క్రియేట్ చేస్తారు. అర్థమవుతుందా? కంట్రోల్ కావాలి, పవర్ కావాలి, రికగ్నిషన్ కావాలి. ఈ మూడిటి కోసం వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరి మధ్య డౌట్ క్రియేట్ చేస్తారు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, తొక్కలో ఇమోషనల్ డ్రామా ఒకటి క్రియేట్ చేస్తారు. ఇది ఎలా క్రియేట్ చేస్తారు, వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ క్వాలిటీస్ ఉంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు పామును కనుక చూడంగానే, దాని బాడీని చూడంగానే చెప్పేయచ్చు కదా, ఇది పాము, ఇది తేలు, ఇది కప్ప, ఇది కుక్క, ఈజీగా చెప్పేయచ్చు కదా. అలా టాక్సిక్ పీపుల్ని చూడగానే, వాళ్ళ ప్రవర్తనని ఒక రోజు గమనించగానే, ఎస్ వీడు టాక్సిక్, వీడికి నేను దూరంగా ఉండాలి అని ఎలా చెప్పచ్చు. కొన్ని బండ గుర్తు స్టాంప్ వేసే క్వాలిటీస్ నేను ఈ వీడియోలో చెప్తాను. కంటెంట్లోకి వెళ్ళే ముందు, అప్కమింగ్ ప్రోగ్రామ్స్, ఏప్రిల్ మొదటి వారంలో ఇమోషనల్ మాస్టరీ 10 days ప్రోగ్రామ్ ఉందండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇమోషన్స్ని మీరు మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ ఇమోషన్స్ని మేనేజ్ చేయడం ఈజ్ ద టాప్ ప్రయారిటీ. అండ్ ఏప్రిల్ ఎండింగ్లో దగ్గర 6 నెలల గ్యాప్ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ MVN కశ్యప్. నా ప్రోగ్రామ్స్లో చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్. 6 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది. మళ్ళీ 6 నెలల వరకు ఈ ప్రోగ్రామ్ ఉండదు. బీ అన్షేకబుల్ ఏప్రిల్ ఎండింగ్లో ఉంటుంది. 25th 26th ఏప్రిల్ అనుకుంటా. డేట్స్ మీకు కింద కనబడతాయి. 2 days ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్లో ఉండే ప్రోగ్రామ్. అన్షేకబుల్గా నిలబడాలి అంటే మన ప్రాబ్లమ్స్ని ఎలా చూడాలి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, మన డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి, మన ఐడెంటిటీని ఎలా మార్చుకోవాలి, దీంట్లో వుడ్ బ్రేకింగ్, ఫైర్ ఈటింగ్, ఇటువంటి ఎన్నో యాక్టివిటీస్తో
మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్లోంచి బయటికి లాగి మీ భయాలకి తద్దినం పెట్టే ప్రోగ్రామ్. దట్ ఈస్ బీ అన్షేకబుల్. ఏప్రిల్ ఎండింగ్లో ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. టాక్సిక్ పీపుల్ని ఎలా గుర్తించాలి? ఇందాక నేను సిపిఆర్ చెప్పా కదా, ఆర్లో ఏమన్నా వాళ్ళకి రికగ్నిషన్ కావాలన్నా, సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు రికగ్నిషన్ కావాలంటే ఏం చేయాలండి, మనకు గుర్తింపు కావాలంటే ఏం చేయాలి, నలుగురు గుర్తించేటట్టు ఒక పని చేయాలి. ఎస్ ఆర్ నో? ఒక్కొక్కసారి మనం చేసిన అవతల వాళ్ళు గుర్తించరు కొంతమంది, అది వేరే విషయం. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసి ఆఫీస్లో టాస్క్లు మంచి కంప్లీట్ చేసి టార్గెట్స్ మీట్ అయ్యి ఆహా అంత సీన్లా వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే మంచిగా వర్క్ చేస్తారో వాళ్ళకు వచ్చే క్రెడిట్ని వీళ్ళు దొంగలిస్తారు. అర్థమవుతుందా? క్రెడిట్ స్టీలింగ్ అంటారు దీన్ని, క్రెడిట్ స్టీలింగ్. టాక్సిక్ పీపుల్ మీకు ఒక ఉదాహరణతో చెప్పాలంటే ఇమోషనల్ మస్కిటోస్ అండి వాళ్ళు. ఇప్పుడు ఒక దోమ ఉందనుకోండి, దోమ ఏం చేస్తుంది, గుయ్యి 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 అనుకుంటూ తిరిగి 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 ఎన్నిసార్లు కొడదామని ప్రయత్నించినా తప్పించుకొని మళ్ళీ వచ్చి మన స్కిన్కి గుచ్చి రక్తం తాగుతుంటుంది. వాళ్ళు మన స్కిన్కి ఏం గుచ్చరు, ఫిజికల్గా ఏం డ్యామేజ్ చేయరు. ఇమోషనల్ మస్కిటోస్ అని ఎందుకు అంటున్నానంటే, దోమ రక్తం తాగినట్టు టాక్సిక్ పీపుల్ మన మనశ్శాంతిని తాగేస్తుంటారు. క్రెడిట్ స్టీలింగ్ ద్వారా మనకి రావాల్సిన గుర్తింపుని, మనకు రావాల్సిన రికగ్నిషన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది మా వల్లే వచ్చింది అని చెప్పి తీసేసుకుంటారు. అంటే ప్రమోషన్లు లేకపోతే అప్రైజల్లు, ఇన్సెంటివ్స్ వాళ్ళు తీసుకుంటారా? అవి తీసుకోకపోవచ్చు, గుర్తింపు మాత్రం తీసుకుంటారు. అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ చేతలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఈ టాక్సిక్ పర్సన్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ ప్రమోషన్ గుంజేసుకోవడానికి ట్రై చేస్తాడు, లేదా ఆ ప్రమోషన్కి కర్తా కర్మ క్రియ వీడి వల్లే వచ్చిందని చెప్తాడు. అర్థమవుతుందా? సో క్రెడిట్ స్టీలింగ్ అనమాట. గుర్తింపు దొంగతనం చేసేవాడు టాక్సిక్ పర్సన్. సెకండ్, మరి క్రెడిట్ స్టీలింగ్ చెయ్యాలి అంటే ఈజీ కాదు కదండి, ఈజీ కాదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరి మధ్య, ఆ ఇద్దరు ఎవరంటే, ఒకటి బాస్, ఒకళ్ళు కలీగ్స్. వీళ్ళ కలీగ్స్ ఉంటారు కదా, బాస్ దగ్గరికి పోయి అతి వినయం దూర్త లక్షణం అనే ఒక సెంటెన్స్ ఉంది కదా. వీళ్ళు ఎంతో వినయంతో లేకపోతే బాస్కి చెంచాగిరి చేసి, ప్యాన్ మై లాంగ్వేజ్, నన్ను క్షమించాలి ఈ పదం వాడుతున్నందుకు, బాస్ దగ్గర చెంచాగిరి చేసి బాస్ మాటతో మాటలు కలిపి వాళ్ళ దగ్గర ఒక ట్రస్ట్ ఏర్పరచుకుంటారండి. లీడర్స్ టాక్సిక్ ఇండివిజువల్స్ని, టాక్సిక్ పీపుల్ని ఈజీగా గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టి అటువంటి వాడిని దగ్గరికి రానికూడదు. తర్వాత కలీగ్స్ దగ్గరికి పోయి ఏం చేస్తారంటే, బాస్కి అగెయిన్స్ట్గా చెప్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎవడు పుల్లలు పెడుతున్నాడు? నా చాలా చాకచక్యంగా మ్యానిప్యులేట్ చేస్తారు. మ్యానిప్యులేట్ చేసేసి క్రెడిట్ని తీసేసుకుంటారు. సెకండ్ ఏం చేస్తారంటే, వీళ్ళు కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తారండి, తగాదాలు పెడతారు. ఇందాక నేను అన్నా కదా, ఇద్దరి వ్యక్తుల మధ్య పుల్లలు పెట్టడం. నేను సిపిఆర్ చెప్పినప్పుడు బిగినింగ్లో 3 డీల్ చెప్పా. డౌట్ క్రియేట్ చేస్తారు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు, డ్రామాలు ఆడతారు. ఇక్కడ డౌట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక నెల రోజులు కష్టపడి, అంత కష్టం కనుక వీడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడంలో పెడితే ఆ రికగ్నేషన్ అయితే వాడికే వస్తుంది. కాదు, వీడేం చేయాలంటే ఇద్దరి మధ్య పుల్లలు పెట్టి వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే వీడికి ఒక రాక్షస ఆనందం. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, పుల్లలు పెట్టేది వీడే, ఎవడికి తెలియదు. ఈ టాక్సిక్ పర్సనే పుల్లలు పెడతాడు, పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవని వీడేదో సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి డ్రామా చేస్తాడు. అందుకే వీళ్ళకి వెనక నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం రావాలంటే, మహానటి. చాలా మ్యానిపులేటివ్ పీపుల్ అండి, చాలా మ్యానిపులేటివ్ పీపుల్. సో ఒకటి క్రెడిట్ తీసేసుకుంటుంటారు, గుర్తింపు దొంగతనం చేస్తుంటారు. ఇంకొకటి మ్యానిప్యులేషన్, పుల్లలు పెట్టి గొడవలకి కారణమవుతుంటారు. తర్వాత ఇంకొక డేంజరస్ క్వాలిటీ ఏంటంటే అండి, డబల్ స్టాండర్డ్స్. డబల్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకమైన వాల్యూస్ని వీళ్ళు పోర్ట్రే చేస్తుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తికి చాలా వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడతారంటే, వీళ్ళు కూడా ఆ వాల్యూస్ ఎంతో వీళ్ళకు ఉన్నట్టు, వీళ్ళకి ఎంతో క్యారెక్టర్ ఉన్నట్టు అది పాటించే పర్సన్గా వీళ్ళు బిహేవ్ చేస్తుంటారు. లేదు,
ఒక వ్యక్తి దగ్గర అంత అవసరం లేదు, వీడు మారిపోతాడు. సింపుల్గా చెప్పాలంటే ఊసర వెళ్ళి రంగులు ఎలా మారుస్తుందో వీళ్ళు వాళ్ళ వాల్యూస్, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ క్యారెక్టర్ని చాలా సింపుల్గా మార్చేస్తుంది. కానీ టాక్సిక్ పీపుల్ ఆలోచించని విషయం ఏంటంటే, అరే నేను ఇంత కష్టపడుతున్నానే, మ్యానిపులేట్ చేయడానికి కష్టపడుతున్నా, గొడవలు పెట్టడానికి కష్టపడుతున్నా, ఇంకొకటి క్రెడిట్ దొబ్బేయటానికి కష్టపడుతున్నా కదా, ఈ కష్టాన్ని నా వర్క్ మీద, నా పర్ఫార్మెన్స్ మీద, నా పొటెన్షియల్స్, నా టాలెంట్స్ బయటికి తీసుకురావడానికి నేను ఎందుకు కష్టపడకూడదు అన్న ప్రశ్న వాళ్ళ మైండ్లో రాదు. ఒక ఆర్గనైజేషన్లో లీడర్కు ఉండే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటయ్యా అంటే టాక్సిక్ పర్సన్ విత్ హై పర్ఫార్మెన్స్. టాక్సిక్ పర్సన్ విత్ హై పర్ఫార్మెన్స్ అంటే వాడు టాక్సిక్ పర్సన్ కానీ వాడి పర్ఫార్మెన్స్ పీక్లో. నా వీళ్ళని కంపెనీలో ఉంచాలనా తీయాలి అంటే అరే పర్ఫామ్ చేస్తున్నాడు కదా, దాంట్లో సగం దొంగలించుకొచ్చాడు, లేకపోతే సగం వాడు చేసింది, బట్ ఫైనల్గా పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తాడు. సో వీళ్ళు తీసేయాలి అంటే పర్ఫార్మెన్స్ అర్థం వస్తుంది, ఉంచాలి అంటే టాక్సిసిటీ అర్థం వస్తుంది. యాజ్ ఎ లీడర్గా నేనైతే క్షణం ఆలోచించకుండా తీసవతల బారేస్తాను. టాక్సిక్ పర్సన్ పర్ఫామ్ చేస్తున్నా వాళ్ళని కనుక మనం అంతే టాలరేట్ చేసి ప్రమోట్ చేస్తే మన కంపెనీలో మనం ఏం నేర్పిస్తున్నామంటే నువ్వు పర్ఫామ్ చేస్తే చాలు, ఎన్ని నాటకాలు ఆడినా సరే నాకు అనవసరం. అదేగా చెప్తుంది. స్లోగా ఈ టాక్సిక్ పర్సన్ వీడిని చూసి ఇంకొక ఇద్దరు టాక్సిక్గా తయారవుతారు. ఎందుకంటే వాళ్ళ క్రెడిట్ రావట్లా, వాళ్ళకి ప్రమోషన్స్ రావట్లా, వాళ్ళకి గ్రోత్ లేదు. ఇలా చేస్తేనే వస్తుంది, సో నేను కూడా ఇలానే చేస్తాను. అర్థమవుతుందండి? సో ఈ క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు టాక్సిక్ పీపుల్ అండి. అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ డామినేట్ చేసేవాళ్ళు టాక్సిక్ పీపుల్లోకి రాదు. జస్ట్ డామినేషన్ ఒక్కటే అయితే పనికిరాదు, దీంట్లో మ్యానిపులేషన్ ఉంటుంది. ఇవన్నీ నేను ఇందాక చెప్పిన క్వాలిటీస్ అని ఉన్నాయి. మరి క్వశ్చన్ ఏంటంటే వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? పాము అయితే మనం పక్కకి వెళ్ళిపోతాం, కశ్యప్ ఆఫీస్ అయితే పక్కకి వెళ్ళిపోలేం కదా, ఇంట్లో అయితే పక్కకి వెళ్ళిపోలేం కదా, వాళ్ళతోనే కలిసి వాళ్ళంటే మనకి ఇష్టం లేకపోవచ్చు, కానీ వాళ్ళతోనే కలిసి పనిచేయాల్సిన టైం ఉంటుంది కదా, అటువంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళని అవాయిడ్ చేసేంత వరకు చేయగలం, కానీ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. Until then, my dear friends, start mastering your emotions to become unshakable.